ఏవండోయ్ తాజ్ గారు, ఆ వంగండోయ్ చిన్ని గారు. మావా, అందరు ఎలా ఉన్నారు? మళ్ళీ మరో కొత్త వీడియోతో అయితే వచ్చాను నేను మీ ముందుకి. చూడండి, ఎంత అందమైన రిసార్ట్లో ఉన్నాను నేను, అంతే అందమైన అమ్మాయితో ఉన్నాను. ఇంకా మనం స్కూటీ తీసుకొని, అమ్మాయిని అయితే చూపించలేదు ఎందుకంటే మీరు అందరు డిస్టి పెట్టేస్తారని. ఇంకా స్కూటీ తీసుకొని మనమైతే మరో అద్భుతమైన బీచ్లోకి వెళ్తున్నాం. అది కానీ బికినీ బీచే. అక్కడికి వెళ్ళి చూపిస్తాను నేను అక్కడ అందాలు ఇవన్నీ. ఆ అందాలు చూసే ముందైతే గోవా పల్లెటూరు అందాలు చూడండి మామ ఎలా ఉన్నాయో. ఇంకా నేనైతే మీకు అక్కడైతే యోగా చేస్తూ ఉంటారు. పొద్దున 6 గంటల నుంచి 8 వరకు, సాయంత్రం 4 నుంచి 6 వరకు యోగా అయితే చేస్తారు. బాగా వంగి అయితే మీకు చూపిస్తారు, అంటే ఎలాగేయాలా ఆసనాలు అవి ఇవి అనేది వాళ్ళకుని అది వాళ్ళ ఒళ్ళు దెబ్బ తినకుండా అయితే చూపిస్తారు. మీరు కానీ అవన్నీ చేసుకోకండి. మళ్ళీ చూసి అయితే ఇప్పుడు మనమైతే వచ్చాం పొదల్లో ఏమేమి చేస్తున్నారు అనేది. ఈ పొదల్లో చూస్తాను ఆగండి, ఎవరైనా వేసుకుంటున్నారేమో. అట్లా కాదండి నేను చెప్పేది, పౌడర్ గేటర్ ఫేరంలో ఏమైనా వేసుకుంటున్నారా అని చెప్తా ఉన్నాను. అది మీరు అది అనుకుంటారు మరి. ఇంకా వెళ్తున్నాం మనం పొదల్లోకి. ఎవరైతే వేసుకోవట్లేదు కదా పొదల్లో, సందుగానే లేదు వేసుకోవడానికి. ఇంకా మరో అందమైన బీచ్లోకి అయితే వచ్చాం మనం. ఇక్కడ కానీ అదే గుద్ద మీద గోసున్న బీచ్ ఇది. కానీ ఇదైతే బీచ్ పేరు అయితే మోర్జియం అంటారు. మోర్జియం కానీ సూపర్ బీచ్. మీకైతే అన్నీ ఉంటాయి, షార్క్లు గీక్లు అన్నీ. షుర్రం అనేది అయితే చూపిస్తున్నా ఒకటి క్లిప్పు చూడండి, వేచి ఉండండి మిత్రమల్లారా, ప్రేక్షకులారా. మనం ఇదైతే చూపించాము మేము ఆల్రెడీ మీకు. ఇది రాత్రి టైం అయితే ఇక్కడ జుబిక్ అని వేసుకునేది అయితే చెప్పాను నేను ఇంతకుముందు వీడియోలో. సేమ్ అదే బీచ్ ఇది. ఇక్కడ ఒక అమ్మాయి అయితే వేసుకుంటా ఉంది చూడండి, గోషి. ఇదిగోండి నన్ను చూసి అక్కడ తిరుక్కుంటున్నది, ఈడు రాగాలి ఇలా. ఇదిగో చూడండి, ఎండ వల్ల ఎవరైతే రాలేదు ఇక్కడికి. ఇక్కడ రాత్రి అయితే జరిగేది వ్యాపారం అంతా ఇంత కాదు మామ. ఇంకా చూడండి, ఇది మీ కళ్ళ ఎంత దూరం కనిపిస్తూ ఉందో, మొత్తం ఖాళీ ఉంది ఇక్కడ. బాగుంది బీచ్, క్లీన్గా ఉంది. కానీ వాళ్ళు అది వంగి చూపిస్తారు చూడండి, లగిస్తా ఉన్నాడు. వంగి చూపిస్తారు, అది యోగా. అది ఎక్కడో చూపిస్తాను అక్కడ నేను. అక్కడైతే చాలామంది అయితే మునుగుతున్నారు. దీంట్లో ఎలా మునుగుతారో నాయన నా వల్ల అయితే కాదబ్బా. ఎందుకంటే నేను మీకైతే ఫస్ట్ వీడియో తీసి చూపించాలి కదా మామ, తర్వాత అయితే మునగొచ్చు. ఇక్కడ మునగాలన్నా మన రష్యన్ అమ్మాయి ఉండాలి. ఆ అమ్మాయి రూమ్లో ఉంది, రేపు వస్తాను అమ్మాయితోటి వీడియోలోకి నేను. దీంట్లో అయితే పార్ట్ 2 గానే ఉంటుంది మామ ఈ వీడియోలోన. ఇప్పటివరకు మనం పార్ట్ 2 ఒక వీడియోని చేసాము. ఇది మనకి పార్ట్ 2 వస్తుంది దీంట్లో. మీరు తప్పకుండా మీకు రష్యన్ అమ్మాయి నెంబర్లు కావాలంటే మీరు కామెంట్లు కొట్టుకోండి, కింద పంపిస్తాను అందరికి నెంబరు. గోవాకి వెళ్ళినప్పుడైతే మీరు వేసుకోండి బాగా. ఇంకా ఇదే చూడండి, మనం ఇట్లా లాస్ట్కి వెళ్ళిపోతే వేరే బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఇంకా ఇక్కడ గోషి లేని బీచ్ ఇది కానీ ఒకటి. ఎక్కడంటే అక్కడే లేదు గోషి. దేని మీద ఉండకూడదు, దాని మీద అయితే ఉండదు. ఇంకా చూడండి, ఇక్కడ మొత్తం లాట్ ఆఫ్ రష్యన్స్ ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇంగ్లీష్ వస్తూ ఉంటుంది రోజు, తప్పదు. చూడండి, ఇక్కడ షార్క్లకి ఈ బీచ్కి అయితే ఎంత దూరం ఉందో కనెక్షను. ఇట్లాంటి బీచ్లు అయితే మనం హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ గోవాలో టూరిజం మొత్తం మనమే కదా డెవలప్ చేసింది. గోవాని ఒక రేంజ్కి తీసుకెళ్ళి పెట్టాం. తెలుగు యూట్యూబ్ చరిత్రలో గోవాని ఇంత అందంగా ఎవరు తీర్చిదిద్దలేదు, మనమే చేసింది ఇదంతా. టూరిజం అయితే కన్ఫామ్గా గోవాకి రండి అబ్బా. అవన్నీ చెప్పేవన్నీ ఫేక్ మాటలు. గోవాలో గుద్దలు బీచ్లు ఇక్కడే ఉంటాయి, ఎక్కడో ఉండవు, మీకు ఎక్కడ దొరకవు. కాబట్టి మీరు గోవాకి వచ్చి అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చూడండి ఎంత దూరం ఉందో, మొత్తం బీచ్ అంతా చుట్టేస్తున్నాను నేను. ఎక్కడ దొరకద్దురా నాయన మీకు చూపిద్దామంటే. ఇదిగోండి ఇక్కడ కనిపించింది కదా గుద్ద, వెనక పక్క అయితే. ఇక్కడ ముందు పక్కన వస్తుంది, అప్పటికి 2 గుద్దలు అయిపోయాయి ఇప్పటికి. ఇంకా చాలా ఉంటాయి మన వీడియోలో. ఆ చివరి నుంచి చివరి వరకు చూడండి, మొత్తం చూపించేస్తున్నారా బాబు. ఎక్కడ మీకు అది యోగా వేసి చూపిద్దామంటే దొరకలేదు. మళ్ళీ వస్తానులే రేపు. ఇంకా మనమైతే ప్రయాణం తిరుక్కున్నాం, ఎందుకంటే కనపడలేదు. నేను ఇంకా కొంచెం నిరాశపడ్డాను. అయినా మీకు మంచి మంచి క్లిప్స్ అయితే చూపిస్తాను నేను ఈ వీడియోలో. ఇంకా వచ్చిన దారి వేరు, ఈ పొదలు వేరు, ఆ పొదలు వేరు, ఈ పొదలు వేరు. ఈ పొదల్లో దూరడానికి ఛాన్స్ లేదమ్మా. ఇంకా మన స్కూటీని అయితే మనం వేసుకొని
కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి మామ. ఇక్కడైతే ఇది చెరుకు రసం తీసుకున్నాను విత్ వోడ్కా, పక్కనే ఉంది షాపు, కలుపుకున్నాను. వేసుకో బాయ్ అనిండు, 2 వేసి కుమ్మాను. ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది. నిదానంగా మళ్ళీ పక్షులు గూటికి చేరినట్టే మేము మా లొకేషన్కి అయితే వచ్చాం. ఎక్కడ రష్యన్స్ ఉంటే అక్కడే ఉంటాం కదా మనం, తెలిసిందే కదా మన గురించి. ఇంకా ట్రాఫిక్ కానీ ఎక్కువైపోయింది మామ ఇక్కడ. ఏం చేద్దాం చెప్పండి. నా వీడియోలు చూసి మీరు అందరూ వచ్చి ఇక్కడ అంతా రచ్చ చేస్తున్నారు, ట్రాఫిక్ పెంచేశారు మీరు. ఇదిగోండి వాళ్ళంతా వేసేసుకున్నారు నాయన ఇలా పచ్చబొట్ల, ఎక్కడ సందు లేకుండా దాని మీదగా వేసుకుంటాడు. దేని ముందో దాని మీద కాదు నాయన, మీరు మళ్ళీ అట్ట అనుకున్నారు దాని మీద పడదు ఇంకో. ఇదిగోండి ఇక్కడ షాపింగ్కి అయితే ఇది మరో ప్రపంచం అని చెప్పాలి. ఇంకా అమ్మాయిలు కానీ ఉంటారు ఈ వీడియోలో, చూడండి మీరు, చూపిస్తాను మీకు అందమైన అమ్మాయిలని. మొత్తం ఒక దిక్కునని కాదులే, మొత్తం అమ్మాయిలే, ఎక్కడిని చూసినా మొత్తం అమ్మాయిలే ఆయన ఈ వీడియోలో. అబ్బో ఇదిగోండి ఎడం పక్క కుడి పక్క అందమైన అమ్మాయిలు మామూలుగా లేవు ఇక్కడ. ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టలేదు కదా ఈ లొకేషను. మీరు ఆల్రెడీ చూసి బోర్ అయిపోయి ఉంటారు. కొత్త వాళ్ళ కోసం ఇది, కొత్త పిల్లలు వస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం. ఇంకా మనమైతే బీచ్లోకి వెళ్ళిపోతున్నాం, వేరే బీచ్లోకి, మీకు అక్కడేం చూపిద్దామని. ఇదిగోంటారా నన్ను చేసేసుకోండి పెళ్ళి, ఒక్కటే తిరుగుతున్నారు మీరు నేను. కొట్టుకోండిరా బాబా. ఇక్కడ స్కూటీ లేకుండా అస్సలు తిరగలేము మామ, ఎందుకంటే స్కూటీ ఉంటేనే ఫాస్ట్గా అయితే తిరగచ్చు. నడిచి అంటే మన వల్ల అవ్వదబ్బా. మనం ఏంటంటే మనకి కష్టం కాబట్టి అందుకే మనం ఇట్లయితే తిరుగుతున్నాం. ఇదిగోండి ఎవరు తినారా అంటే ముసిల్లైనా పర్లే సర్దుకొని పోతా నేను, సర్దుకొని పోతేనే లైఫ్. ఇంకా సాయంత్రం అయ్యే కొద్దీ ఇంకా ఇక్కడైతే ఇంకా మీకు తెలిసిందే కదా, డీజేలు షాక్స్ అన్నీ ఇంకా సిద్ధమైపోతాయి. ఇదిగోండి మొత్తం వచ్చేస్తున్నారు. రష్యన్స్ అంటే ఎవరు బోనిస్తారు చెప్పండి, మొత్తం వచ్చేసి ఇక్కడ రచ్చ చేస్తున్నారు. అయితే మాకు స్కూటీ ఉండడం వల్ల మేమేం చేసామంటే ఫుల్గా ఆయిల్ పట్టించేసుకుంటాం. ఇంకా మేము మొత్తం అయితే చక్కర్లు కొడుతూ ఉంటాం. మీరు ఎక్కడైతే దిగుతారో అక్కడ ఒక మంచి వన్ అయితే ఎత్తుక్కొని స్కూటీ అయితే తీసుకోండి. 300 రూపాయలకి అయితే మీకు స్కూటీ వస్తుంది. వీక్ డేస్ ఒకలా ఉంటుంది, వీకెండ్స్ ఒకలా ఉంటుంది. పెట్రోల్ కొట్టుకొని మీ ఇష్టం. పళ్ళు ఏమున్నాయి ఇక్కడ, ఎడం పక్క కనిపించాయి కదా, నేను చెప్పేది ఆ పళ్ళు కాదు, యాపిల్ పళ్ళు. మీరు అది చూడలేదు, మీ కళ్ళు ఎంతసేపటికి వాటి మీదకే పోతాయండి. ఏం చెప్దాం చెప్పండి. ఇదిగోండి ట్రాఫిక్ రానాయన ఇక్కడ. ఇంకా మొత్తం అయితే రాత్రి అయిపోయింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడైతే కొంతమంది తిరుగుతూ ఉంటారు. ఇదిగోండి ఎడం పక్క వీళ్ళు ఏంటంటే ఇక్కడ కొంచెం కథలు జరుగుతూ ఉంటాయి. కథలు అంటే ఏం లేదు, ఇక్కడ మీకైతే అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు. మీరు సొల్లు గార్చుకొని అమ్మాయిల కోసం కానీ వెళ్ళారంటే వాళ్ళ వెనకాలైతే వాళ్ళ ఒక అబ్బాయి అయితే ఉంటాడు, వాళ్ళ ఓనర్ టైపు. మిమ్మల్ని లోపల తీసుకెళ్ళి మీ డయర్ కానీ మొత్తం లాగేసి డబ్బులు అయితే తీసేసుకుంటారు. లేవంటే ఇంటికి ఫోన్ చేసి ఏపీరా డబ్బులు అంటారు. మీ ఫోన్లు అవన్నీ జాగ్రత్త, కక్కుర్తిపడి పోమాకండి. అవి నేను చెప్తాను మీకు. నేను ఇక్కడే ఉంటాను కదా మీకోసం, నేను ఇక్కడే నా లైఫ్ని అయితే అంకితం చేసేద్దాం అనుకుంటున్నాను. నేను చెప్తాను అది నిజం ఎంత అబద్ధం ఎంత. చూడండి అక్కడ కనిపిస్తుంది, చూడండి ఎదురుగా మంద పోతున్నారు కదా, గొర్రెల మందాల. మొత్తాన్ని పట్టుకొని పిసుక్కోండి కావాలంటే, కానీ దానికోసం అయితే పోమాకండి. ఇక్కడ మేము సిట్టింగ్లో కూర్చున్నాం. ఈ సముద్రంకే నచ్చలేదు మేము చేసిన పని, మొత్తం ఆగమాగం చేసేసింది, వచ్చి తడిపేసింది మొత్తం. అదే ఒకసారి చెప్పలేము, మన దరిద్రం బాగా లేకుంటే లాక్ వెళ్ళిపోద్దు లోపలికి. 300కి 400కి 500కి అయితే మీకు దొరుకుతారు, నేను చెప్తాను. ఈ వీడియో అయితే మనం పార్ట్ 2 చేసాం, అది కానీ వస్తుంది. మీరు తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.